హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మకమ్మటి పాలకూర పప్పు హోటల్ స్టైల్స్లో చేస్తారు కదా, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. పాలకూర పప్పు కోసం అయితే మనం అన్నీ ఈజీగా చేసేసుకునే వస్తువులు ఏంటంటే ఏమీ కష్టపడనక్కర్లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు 10 నిమిషాల్లో. పైగా పాలకూర చాలా హెల్తీ కాబట్టి అప్పుడప్పుడు మనం పాలకూర పప్పు చేసుకుని తింటూ ఉంటే ఉప్పు మిరపకాయలు వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పాలకూర పప్పు కోసం అయితే నేనేం చేశానంటే, ముందుగా పాలకూర తీసుకుని చక్కగా కడిగేసి 4-5 సార్లు మనం ఒక్కసారి ఉప్పు నీటితో కడిగితే దాంట్లో ఏమైనా మనకి కొంచెం ఇవి ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి. మనం ఉప్పు వేసి ఒకసారి కడిగి 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగేసి పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసి ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోండి. పసుపు కూడా వేసి ఉడికించుకున్నాను నేను ఇవాళ. పాలకూర అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 3 టమోటాలు అయితే తీసుకుని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర పప్పుకి జనరల్గా చింతపండు అయితే నేను వేయనండి, టమోటాలే ఒక 2-3 వేసి చేస్తే కమ్మగా ఉంటుంది పప్పు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే పడతాయన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే, కుక్కర్లో పెట్టిన పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర, టమోటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. మీరు కావాలనుకుంటే ఇవి డైరెక్ట్గా బాణట్లో వేసి మగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే పప్పు ఇంకా టేస్టీగా బాగుంటుంది. నేనైతే ఒకే ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లోనే పెట్టేస్తాను అన్నీ. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒక చుక్క నీళ్లు పోసి మూత పెట్టేసి మనం దీన్ని ఒక్క విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటాం అన్నమాట. అంటే ఏంటంటే పాలకూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా ఉడికిపోతాయి. మనకి తర్వాత పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ కుక్కర్ మూత మూసేసి ఒక్క విజిల్ వచ్చే వరకు దీన్ని అయితే అలా పెట్టేద్దాం. ఎక్కువసేపు ఉడకనివ్వకండి, ఒక్క విజిల్ సరిపోతుంది. చూడండి, చక్కగా అన్నీ మగ్గిపోయాయి. మనకి పాలకూర అన్నీ బాగా చక్కగా మగ్గిపోయి మంచి కలర్ ఉంది. చూడండి పప్పు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోపు పెట్టుకుంటాం అన్నమాట పప్పుకి. ఇప్పుడు ఈ పప్పులో రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా కారం వేసుకుని దీన్ని బాగా ఉడకనిద్దాం. దీన్ని అయితే ఉడకడానికి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉండగా మనం దీనికి కావాల్సిన పోపు అయితే రెడీ చేసుకుందాం. ఉప్పు కారం వేశాక పప్పు మరికొంతసేపు ఉడకాలండి. ఈ పప్పు మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు రోటీస్లోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది కాబట్టి కొంచెం పలచగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ పప్పుని ఉడకడానికైతే పక్కన స్టవ్లో పెట్టేసి పోపు కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. కడాయి వేడి చేసుకోండి, దాంట్లో నూనె పోసుకోండి. ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకోండి. పోసుకున్న తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు బాగా ఒక 10-15 వేసుకోండి. ముఖ్యంగా ఇంగువ వేసేసుకుని ఈ పోపు బాగా వేగే వరకు అలా వేయించేసుకోండి. వేయించేసుకున్న తర్వాత దీన్ని మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా పప్పు, దాంట్లో వేసేసుకోవడమే. ముఖ్యంగా ఈ పోపులో మీరు వెల్లుల్లిపాయలు, ఇంగువ వేస్తేనే ఈ పప్పు కమ్మగా మంచి వాసన వస్తూ ఉంటుంది, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ పోపు మొత్తం వేగిపోయాక నేను దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో అయితే వేసేస్తున్నాను. అంతేనండి, గుమ్మగుమ్మలాడే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈజీ మెథడ్, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పాలకూర పప్పు మీరైతే ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అందరికీ. గుమ్మగుమ్మలాడే పాలకూర పప్పు రెడీ. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మీ విజయ్.